పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టాయని మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటున్నాడు. తర్వాత ఇది ఎందుకంటే బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు ఫైర్ అవుతున్నాడు అంటే వాళ్ళు ఈయనకి ఏది సహకరించలేదా, తర్వాత ఈయన వాళ్ళకి సహకరించలేదా, వీళ్ళ మధ్యలో విభేదాలు ఎలా వచ్చినాయి, ఆ విభేదాల్లో ఈయన మాట్లాడే మాటలు, ఈయన ఫైరు ఈ వయసులో పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు అని అంటున్నాడు. మరి కేంద్రంలో ఉన్న వాళ్ళకు పట్టకుండా మరి స్టేట్లో ఉన్నప్పుడు నీకు పట్టలేదా? నువ్వు ఏం సహాయం చేసినావు తెలంగాణ రాష్ట్రంలో? ఏ రైతులకు చేసినావు? ఏ కన్నీళ్ళు ఆపినావు? ఎవరిని పరామర్శించినావు? సరే ఒక్కసారి చూద్దాం మరి. ఎందుకంటే ఈయన పేదల కన్నీళ్ళు పట్టాయి అంటున్నాడు. ఆ కన్నీళ్ళు ఎలా పట్టాయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. రోడ్ షోకు హాజరైన ఈ ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, హరీష్ రావు ఈ ముగ్గురు త్రిమూర్తులే కదా. ఒక ఐఏఎస్ చదువుకున్న వెంకట్రామరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి అనుకున్న విధంగా మొత్తం ల్యాండ్లు తన ఆధీనంలో అన్నీ రాసేసిండు. అంటే భూ కుంభకోణాలు చేసేసిండు. ఈయన చేసింది కాకుండా ఆయన, ఎందుకంటే అదే ఏరియా కదా సిద్దిపేట, హైదరాబాద్లో కాదు తెలంగాణకే సిద్దిపేటను ఒక బ్రహ్మాండంగా డెవలప్ చేసిన ఘనత. ఎందుకంటే పదే పదే కొన్ని సంవత్సరాల వరకు అక్కడ నేను అతిరథ మహారథుని, నేనే ఇంకెవ్వడు రాడు అనుకొని కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఇక్కడ ఉన్న ఈయన రేపు ఐఏఎస్ అయిపోయిన తర్వాత నేను ఇన్ని వేల కోట్లు సంపాదించిన కదా, మీకు ఆస్తులు ఇచ్చిన కదా, నాకు రాజకీయంలో స్థానం కల్పించండి అని ఇప్పుడు మెదక్ నుంచి పార్లమెంటు సభ్యునిగా కంటెంట్ చేస్తున్నాడు. ఈయన ఈ మధ్యన మొత్తం బస్సు యాత్ర చేస్తున్నాడు. అంటే ఆయన చేసిన దానికి ఏంటంటే పని తక్కువ, చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. ఆ వయసులో ఎన్ని అంటే ఉద్దర మాటలన్నీ, పనికి మళ్ళీ మాటలే. ఈయన పిరికిలు బిగిస్తానంటే రైతు బంధు అని మొదల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు గెలిపించిన పార్టీ రైతుల గురించి, రైతుల శ్రేయాభిలాషిగా రైతుల కోరికలు నెరవేర్చాలి, ఆ ఇచ్చిన వాగ్దానాలు చేయాలి. తర్వాత మేనిఫెస్టోను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న తర్వాత ఈయన ఈ మధ్యలో ఈయన అసభ్య పదజాలానికే ఎన్నికల కోడ్ మొత్తం 48 గంటలల్లా మొత్తం ఈయనను బంద్ చేయించింది. ఈయన బంద్ చేయించిన తర్వాత ఈయన లెక్క పెట్టకుండా వాళ్ళు తిరిగి ఏం చేసారు, కేర్ చేయకుండా రైతులకు మొత్తము రైతు బంధు ఇచ్చిండు. ఈయన పిడికాడు బిగిస్తే వచ్చిందంటే ఏ పిడికాడు బిగించిండో ఈయన చూడాలి మరి. తర్వాత పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్ళు పట్టాయంట. ఈయనకు పట్టింది ఏ తక్కువనా, తెలంగాణ స్టేట్లో పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు. ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం పరామర్శించడమే. ఒక్కసారైనా ప్రతి ఒక్కరిని కల్పించిండు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయిండు, ప్రతి ఒక్కరిని పరామర్శించిండు, ప్రతి ఒక్కరిని కలిసిండు, అందరిని అడిగి తెలుసుకున్నాడు. మొత్తం ఈయన రైతు బంధులకు, ఫామ్ హౌస్లకు మొత్తం దారి, చీమల దారి లేకనే దారి పెట్టిండు ఈయన పనికి. సిగ్గులేదు జర్నన. అన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చారో నీ అమ్మ, మనుషులను నాశనం చేయనీకి వచ్చారు తెలంగాణకు. మొత్తం దరిద్రం పాడై, మీ దరిద్రం పోతేనే తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతుంది రియల్గా చెప్పాలంటే. ఈయన అంటే ఇంకా పేదల కన్నీళ్ళు పట్టాయంట. మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నము, బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. కేసీఆర్ గాలి మాటలతోటి మలిజ చేస్తాడు. కేంద్రంలో ఏమంటుంది మోడీ సర్కార్, మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాము అంటున్నది. ఈయననేమో ఏమి ఇవ్వలేదు అంటాడు. ఈయన బీజేపీకి మొత్తం ఏంటంటే పేదల కన్నీళ్ళు పట్ట. ఈయన ఏదో చూసినట్టుగా, పేదలను పలకరించినట్టుగా, వాళ్ళ పక్క కూర్చొని తిన్నట్టుగా, పరామర్శించినట్టుగా, వాళ్ళ పిల్లలకి ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా, తర్వాత వాళ్ళకి ఏదో వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళు చూసినట్టుగా, హాస్టళ్ళు చూసినట్టుగా, పోనీ వాళ్ళు ఏదైనా జాతర ఉండి పోయి వస్తుంటే యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళని పరామర్శించినట్టుగా, వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టుగా. 5 సంవత్సరాల వరకు దొంగలేక కనిపించకుండా ఎమ్మెల్యేలను పని చేయవు, నువ్వు పని చేయవు, లాస్ట్లో బహిరంగ సభలు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిల్లున ముంచినావు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏమవుతుందంటే మాకు పేదల కన్నీళ్ళు పట్టావా అంటావు. నీకు అందుకే ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చారు, వ్యతిరేకత వచ్చి ఇంకా మళ్ళీ మీదికెళ్ళి ఇట్లాంటి మాటలు మాట్లాడతాం.